తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చిరు సాయమైన పేదలకు అది పెద్ద ఆలంబనే అన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో జరిగిన పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐల సమావేశంలో పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన కోసం మార్గదర్శకులుగా ఉండాలని పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలను కోరారు సీఎం. ప్రభుత్వానిది సంక్షేమం, పారిశ్రామికవేత్తలది సాయం అని తెలిపారు. P4తో సమాజానికి మంచి చేద్దామంటూ పిలుపునిచ్చారు. రేపు అల్లూరు జిల్లాలో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు. పాడేరులో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొంటారు. వజరంగి ఆలయం సందర్శించి కాఫీ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. లగజపల్లి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు బాబు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ విచారణకి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. బండి సంజయ్ ని సిట్ అధికారులు విచారించనుండగా వారికి ఆధారాలు ఇవ్వబోతున్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాప్ అయిందని గత ప్రభుత్వ కాలంలోనే ఆరోపణలు చేశారు బండి సంజయ్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ బంగాళాఖాతం వరకు ద్రోణి ప్రభావం ఉంది. దీంతో తెలంగాణలోని 6 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో రాత్రి కుండపోత వాన పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ వరదతో నిండిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొరలాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సహాయక చర్యల్లో SDRF, NDRF, హైడ్రా, GHMC బృందాలు పాల్గొన్నాయి. పాత బస్తీలోనూ వర్షం దంచికొట్టింది. ఒక గోడ కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ప్రజలెవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతన కాలం నాటి ఇళ్లలో ఉండేవాళ్లు వర్షాల సమయంలో అలర్ట్ గా ఉండాలని సూచించారు GHMC అధికారులు. హైదరాబాద్ పరిధిలో షేర్లింగంపల్లి జోన్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 14.3 సెంటీమీటర్ల వర్షం పడింది. యాదాద్రి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 15.9 సెంటీమీటర్ల వాన పడింది. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాలకి అలర్ట్ జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో హిమాయత్ సాగర్ ఒక గేట్ ని 1 అడుగు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్పారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1762 అడుగులకు చేరుకుంది. సినీ కార్మికుల షూటింగ్ బంద్ 5వ రోజుకు చేరింది. ఇవాళ మంత్రి కోమటిరెడ్డితో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ అవుతున్నారు. 30% వేతనాల పెంపు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తారు. మొదట 9 డిమాండ్లు నిర్మాతల ముందు వచ్చిన సినీ కార్మికులు ఇప్పుడు ప్రధానంగా 2 డిమాండ్ల కోసం పట్టుబడుతున్నారు. అందులో ఒకటి 30% జీతాల పెంపు కాగా రెండోది కార్మికుల వాడకంపై రేషియో పద్ధతి. అయితే రెండో కోరికను కాదంటున్నారు నిర్మాతలు. ప్రధానంగా ఈ 30% వేతనం గురించే చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 10న TPCC క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటోంది కమిటీ. అలాగే కొండా మురళీ వ్యవహారంపై కూడా కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కడప జిల్లా కలసపాడు మండలం గంగాయపల్లిలో అమానుష ఘటన జరిగింది. 4 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. చిన్నారి స్పృహ తప్పి పడిపోవడంతో కంప చెట్లలో పడేసి పారిపోయాడు. అక్కడున్న చిన్నారిని గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు చిన్నారికి. సాగునీటి విడుదలపై కృష్ణా పోర్టుకి ప్రతిపాదనలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. వానాకాలం పంటల సాగు, తాగునీటి అవసరాలకి 148 TMCలు కేటాయించాలని కోరుతూ లేఖ రాసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ లేఖలో ప్రస్తావించింది ప్రభుత్వం. ఏపీలో నాయి బ్రాహ్మణులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. సెలూన్ల షాపులకి ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. బీసీల్ని ఆదుకోవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని చెబుతున్నారు కూటమి పార్టీల నేతలు. ఇవాళ బీహార్లో పర్యటిస్తారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పునర్ధామ్లో మాతా జానకి ఆలయానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ నేతలతో సమావేశమవుతారు. బీహార్లో త్వరలో జరగనున్న ఎన్నికలపై నేతలతో సమీక్షించి గెలుపు వ్యూహాలు రచిస్తారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. స్పష్టమైన పారదర్శకమైన ఓటర్ల జాబితా, డిజిటల్ ఓటర్ లిస్ట్ అత్యవసరమని ఈ సమావేశంలో రాహుల్ అన్నారు. అనంతరం బీహార్ యాత్ర గురించి తేజస్వి యాదవ్తో చర్చించారు. సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యే యాత్రలో ఇండియా కూటమి నాయకులందరూ పాల్గొనాలని రాహుల్ ఆహ్వానించారు.
ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలకు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు అధికారులు. దేశ రాజధానిలో 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించి అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. కశ్మీర్లో బారాముల్లా జిల్లాలో సర్చ్ ఆపరేషన్ 8వ రోజు కొనసాగుతోంది. గోగల్దూర్ అటవీ ప్రాంతంలో ఆయుధాల్ని పట్టుకున్నాయి భద్రతా బలగాలు. 9mm పిస్టల్, మ్యాగజైన్, 9 బుల్లెట్లు, గ్రెనేడ్ ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశాయి. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరుకుంది యమునా నది నీటి మట్టం. పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు. బోట్లలో విపత్తు నిర్వహణ బృందాలు పర్యటిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి. బెంగళూరులో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ పర్యటించారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ కలిశారు మార్కోస్. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార సహకారం, విద్య, సాంకేతిక రంగాలపై చర్చించారు ఇరువురు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రేపటి నుంచే నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్ల దాఖలుకి గడువుంది. 22న నామినేషన్ల పరిశీలన, 25న ఉపసంహరణకి గడువుంది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,03,820 రూపాయలు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,140 రూపాయలుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర 1,17,600 రూపాయలు పలుకుతోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో పిడుగులతో కూడిన భారీ వానలు కురుస్తాయని హెచ్చరించింది. అల్లూరి, పల్నాడు, ప్రకాశం సహా నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, అది కాస్త తుఫానుగా బలపడే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఫోన్ చేశారన్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగిందని చెప్పారు. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం సహా రక్షణ రంగాల్లో సహకారంపై అంగీకారం తెలిపారంటూ మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించింది భారత్. రైతు ప్రయోజనాలే తమకు ముఖ్యమంటున్నారు ప్రధాని మోదీ. సుంకాల భారం భరిస్తామని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో భారత్పై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నారు ట్రంప్. రాజస్థాన్ రాయల్స్ కి క్రికెటర్ సంజు శాంసన్ రిక్వెస్ట్ చేశారు. తనని జట్టు నుంచి రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కి కెప్టెన్ గా ఉన్నాడు శాంసన్. ఆసియా కప్ కు దూరం అయ్యాడు టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్. వెస్టిండీస్ తో జరిగే 2 టెస్టుల సిరీస్ కూడా దూరం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన 4వ టెస్టులో పంత్ కాలికి గాయమైంది. 6 వారాల విశ్రాంతి అవసరం అంటున్నారు వైద్యులు. ఇవాళ్టి నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు జరగబోతున్నాయి. ఏపీఎల్ పోటీలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించబోతున్నారు. ఏపీఎల్ మ్యాచ్లు వీక్షించేందుకు ప్రేక్షకులకి ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారు. భారత ఘనకీర్తి, మహిళా సాధికారతను చాటి చెప్తూ నాగ్పూర్ లలిత పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినూత్న రాఖీ తయారు చేశారు. 34 అడుగుల వెడల్పు, 44 అడుగుల పొడవైన ఈ రాఖీ కోసం 150 మంది విద్యార్థులు 15 రోజులు కష్టపడ్డారు. అమర్నాథ్ యాత్ర ముగింపుకొస్తున్న సందర్భంగా వెండి దండంతో బయలుదేరారు స్వామీజీలు. ఒక బృందం లాగా శేషనాగ్ ప్రాంతానికి వీళ్లంతా చేరుకున్నారు. పౌర్ణమి నాటికి ఈ దండం అమర్నాథ్ చేరుతుంది. ఇక్కడికి చేరడంతో ఈ యాత్ర ముగుస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలోనే భారత్ సందర్శిస్తారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు. మాస్కోలో ఉన్న దోవల్ భారత్, రష్యా మధ్య దీర్ఘకాలంగా ప్రత్యేక స్నేహబంధం ఉందని గుర్తు చేశారు. ట్రంప్ సుంకాలు విధించిన టైంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో అజిత్ దోవల్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. 140 కోట్ల మంది భారతీయులపై ట్రంప్ సుంకాలు విధించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అన్నారు. భారతదేశమంతా ఐక్యంగా ఉండి ప్రపంచాన్ని తెలియజెప్పేందుకు అంతా ప్రధాని మోదీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ సుంకాలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడాన్ని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. మోదీ బలహీనపడ్డారని, అమెరికా పాటలకు ఆయన ఆడుతున్నారని విమర్శించారు. 50% సుంకాలు దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తాయంటున్నారు తేజస్వి. విదేశీ విధానంలో మనం పూర్తిగా ఫెయిల్ అయ్యామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, యువత ఇలా అందరూ ముప్పుని ఎదుర్కొంటున్నారన్నారు. వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు భారత్ లొంగకూడదని ఉద్ధవ్ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్ని ట్రంప్ టార్గెట్ చేయడం సబబు కాదన్నారు. ట్రంప్ అదనపు సుంకం విధించిన భారత్, అమెరికా మధ్య తదుపరి దశ వాణిజ్య చర్చలు యథావిధిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్తో చర్చించేందుకు అమెరికా బృందం ఈ నెల 25న ఢిల్లీకి రానుంది. 50% సుంకాలపై వారి మధ్య చర్చ జరగబోతోంది.
తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.